గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఓకే. బెల్లం రొట్టి. బెల్లం రొట్టి ఇది కూడా విజయనగరం ఐటమేనా? విజయనగరం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బెల్లం, ఆయిల్, కొబ్బరికూరు, బియ్యం పిండి, జీడిపప్పు. ఏమండి ఇప్పుడు బెల్లం రొట్టికి కావాల్సిన పదార్థాలు ఇవే? ఇవే. ఇప్పుడు అదేం పిండి ఒకసారి ఇవ్వండి చెప్తాను. ఏంటంటే 2 hours ముందు బియ్యం నానబెట్టుకొని గ్రైండ్ చేయాలి. 2 hours నానాక. దీంట్లో ఇంకేమీ వేయలేదు? వేయలేదు, ఓన్లీ రైస్ బియ్యం. ఓకే. బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకున్నారండి. మిగిలిందంతా కామన్, బెల్లము, కొబ్బరి పొడి, నూనె, ఇంకేం లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాటర్లోని ఈ బెల్లం కరిగించాలి. ఓకే. స్టవ్ వెలిగించండి. ఇప్పుడు బియ్యం గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, 1.5 వాటర్ వేయాలి, 1 గ్లాసు బెల్లం వేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు బియ్యం ఎంత తీసుకున్నారు? 1 గ్లాస్ బియ్యం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. బెల్లం గ్లాసు, బియ్యం 1, బెల్లం 1, వాటర్ 1.5. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసి బాగా మరగబెట్టాలి. ఓకే, కరగబెట్టాలి. ఇది ఏంటండి, ఏమైనా పిండి వంటనా? స్వీట్ అండి. అదే స్వీట్. ఏంటి పిండి అంటే ఎప్పుడైనా పండగలకి? పండగలకి ఎప్పుడైనా పండగలకని కాదు, ఉత్తప్పుడు మామూలుగా ఎప్పుడైనా స్వీట్ కావాలనుకుంటే చేసుకోండి. అంటే ఎప్పుడు వినలేదు ఇది. అంటే ఇది ఎవరు చాలా మంది చేసుకోరు. ఇది ఎందుకంటారు? తెలీదా ఎవరికి? తెలీదు. ఎక్కడ నేర్చుకున్నారు? ఇవి ఎక్కువ ఆంధ్ర సైడ్ చేస్తూ ఉంటారు. మా అమ్మగారు చెప్పారు. ఓకే ఓకే. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు ఇది. అవునా? ఇదేంటంటే చాలా మందికి ఇది బాగా కుదరదు కూడా. ఇది అవునా? ఈజీగా చేసేసుకునేది కాదండి, కొంచెం తెలిసి ఉండాలట. అంటే ప్రాసెస్ ఈజీయే కానీ కుదరదు. ఇది ఏంటంటే రొట్టెలాగా రావాలి. ఇది అది పువ్వులా ఇలా పెడుతుంది, అది కొంతమందికి రాదు అది. ఓకే ఓకే, అర్థమైంది. అంత ఈజీ అయింది అయితే కాదట. సో రొట్టెలాగా పఫీగా వస్తుంది అన్నట్టు. అయితే ఈ లెక్కన మీరు వంటలు అదరగొట్టేస్తారు. ఇదేంటంటే బెల్లం కరిగి ఫోమ్ వచ్చినట్టుగా మరగాలన్నమాట ఒకసారి. అంటే విషయం అంతా ఇక్కడే ఉంటుందంటారా? విషయం అంటే దాన్ని ఏం పాకం అంటాం? పాకం అనలేమా? పాకం అని కాదు, బెల్లము వాటర్లో కరగాలి. కరిగి కొంచెం అదే మరగాలి బాగా, కొంచెం అలాగే ఎక్కువ మరిగకూడదు. కొంచెం ఇలాగా తలతలాడుతూ మరుగుతుంది కదా, అలాగా అంత అలాగ వచ్చాక ఇప్పుడు చూడండి ఫోమ్ నొరకలాగా వస్తుంది కదా. అవునవును. అప్పుడు ఆపేయాలన్నమాట. ఇంకా బెల్లం కొంచెం కరుగుతుంది. కరగనియండి, చూపించండి ఆ నొరగ ఎలా వస్తుందో ఒక్కసారి చూపిస్తాను. చూద్దాం. ఎందుకంటే విషయం అంతా ఇక్కడే ఉంటుంది అన్నప్పుడు కొంచెం దగ్గరుండి చూడాలి. ఈ బౌల్లోని మనం వరిపిండి, బియ్యం పిండి కడిగేసి గ్రైండ్ చేసుకున్న ముద్ద ఉంది కదా, ఇది బౌల్లో వేసుకొని ఇంత చిక్కగా దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి, రుబ్బుకోవాలి. లైట్గా, చాలా లైట్గా చిన్న పసుపు వేయాలి. చిన్న పసుపు వేయండి. ఈ సోడా గుండ వేస్తాం, ఎందుకంటే కొంచెం మెత్తగా రావడానికి, పొంగడానికి చిన్న సోడా గుండ వేస్తాం. ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటాం, ఎండు కొబ్బరితో వేసుకొని ఇందాక బెల్లం వాటర్ మరగపెట్టింది ఉంది కదా, అది ఇందులోని అదే నలకలు లేకుండా వడకపెట్టుకోవాలి. మొత్తం అంతా పోసేసుకోవాలి. ఇదంతా క్వాంటిటీ సగంగా లెక్క పెట్టాం కదా, ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇది కలపాలి బాగా. ఇది ఇప్పుడు మనకి కేక్ లాగా వస్తుందా? ఇది మళ్ళీ మనం పెనంలో వేసి దీన్ని రొట్టెలా కాల్చాలి. ఓహో, ఇంకా ఉందా? ఇప్పుడు దీన్నే మీరు కాల్చేస్తారేమో అనుకున్నాను. ఇప్పుడు మీకు పెనం ఇవ్వనా? అంత పల్చగా ఉంది, మీరు రొట్టెలు ఎలా వేస్తారండి? వస్తుంది. ఈ పెనం వెలిగించుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో 4 చెంచాలు ఆయిల్ అట. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడండి. ఈ ఆయిల్ వేసాక ఈ పెనం కొంచెం బాగా వేడెక్కాలి. ఈ పెనంలో ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ పెనం ఏంటంటే ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇందులో ఇది ఎక్కువలో ఒక 2 minutes పెట్టాలి. ఎందుకంటే నేను కొంచెమే చేశాను కాబట్టి 2 minutes ఎక్కువలో పెడుతున్నాను. అదే ఎక్కువ చేసుకున్న వాళ్ళు అయితే 5 minutes అలా ఎక్కువలో పెట్టాలి. ఎక్కువలో పెట్టడం అంటే అదే హైలో పెట్టాలి.
హైలో పెట్టాలా? ఒక 2 మినిట్స్ హైలో పెట్టాలి. హైలో పెట్టి మూత పెట్టాలి. 2 నిమిషాలు హైలో 2 మినిట్స్ చాలు, కొంచెమే కాబట్టి 2 మినిట్స్ చాలు. తర్వాత తక్కువలో పెట్టి అదే సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పైనే ఉంచాలి. అప్పుడు ఉంచి మళ్ళీ దాన్ని రివర్స్లో చేయాలి. రివర్స్లో చేసి మళ్ళీ దాంట్లో వేయాలి. దాంట్లో పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు హైలో పెట్టాము, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. రాణి గారు 2 మినిట్స్ అయింది కదా, చూద్దామా? 2 మినిట్స్. ఏమండి ఇది నూనెతో కాకుండా నెయ్యితో కూడా చేసుకోవచ్చా? నూనెతోటే చేసుకోవాలి. నూనెతోనే చేసుకో అంతే. ఓకే. ఇప్పుడు 2 మినిట్స్ ఎక్కువలో పెట్టాం, హైలో పెట్టాం కదా, ఇప్పుడు లోలో పెట్టి ఒక 5 మినిట్స్ ఓకే. నూనె అలా పైకి అలా తేరుతూ ఉంటుందా? ఉంటుంది. ఓకే. అందుకే అన్నాను గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లే వాడండి. కొంచెం నూనె ఎక్కువైనా కూడా మనకేమి హెల్త్కి ఏమి ప్రాబ్లం ఉండదని. ఇప్పుడు సిమ్లో కాల్చుకోవాలి. సిమ్లో 5 మినిట్స్ ఉంచాలి. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. రాణి గారు 2 మినిట్స్ అయింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది ఆపేసి రివర్స్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆపేసి ఎలా రివర్స్ చేద్దాం? చాలా వెరైటీగా ఉందండి వంట, అందుకని డౌట్లు అడుగుతున్నాను, మీరు ఏమనుకోకండి. బాబా ఎంత మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇందులో ఇప్పుడు మళ్ళీ ఇది ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. ఓకే. స్టవ్ వెలిగించుకుందామా? మళ్ళీ సిమ్లో ఒక 2 మినిట్స్ కాల్చుకుందాం. రాణి గారు 5 మినిట్స్ ఏంటి చూద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇది మనం అయ్యిందో లేదా అని చూడడానికి ఇలా పెట్టి చూడాలి. ఒకవేళ పరుపు ఉంటుంది చూసారా, అలా ఉంది. ఒకవేళ ఉడకలేదు అనుకోండి, ఆ మధ్యలో పిండి దీనికి అంటుకుంటుంది. ఇలా పెట్టి చూస్తే ఉడికిందో లేదో తెలియాలంటే పిండిలాగా అంటుకోలేదు అనుకోండి, అయిపోయినట్టే. వాట్ ఏ రెసిపీ రాణి గారు, విజయనగరం నుంచి వచ్చినందుకు ఈరోజు సార్థకం అయిపోయింది. సూపర్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సీరియస్లీ ఎంత బాగుంది చూడండి. నేను ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు ఏంటి 4 ఉన్నాయి, ఏం రొట్టె ఏం కథ అనుకున్నాను. ఎంత బాగుందండి మన కేకులు ఏ మూలకి నిజంగా. సరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? అసలు అదేదో చూసారా జెల్లు లాగా ఇలా 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 అవుతుంది కానీ అది ఏం అవ్వట్లేదు అసలు. రెడీ అండి? రెడీ. బెల్లం రొట్టె రెడీ అండి. సూపర్ అండి. రాణిగా తయారు చేసిన బెల్లం రొట్టె రెడీ టు టేస్ట్ అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఓవర్ స్వీట్గా లేదు, అలానే చప్పగాను లేదు, సాఫ్ట్గా ఒక జెల్, నేను అన్నట్టుగా జెల్ ఫార్మేషన్లో ఉందండి. పిల్లలైతే ఎంత టేస్టీగా ఎంత ఇష్టంగా తింటారంటే, సో ఇది పిల్లల రెసిపీ అని తప్పకుండా చెప్పేయచ్చు. నోట్లో వేసుకుంటే ఇలా సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందో తప్పకుండా. అయితే పిల్లల కోసము, పెద్దవాళ్ళకి ఇష్టమైతే పెద్దవాళ్ళ కోసము తప్పకుండా ట్రై చేసుకుని తప్పకుండా రుచి చూడండి. రాణి గారు రియల్లీ బెల్లం రొట్టె చాలా 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 రుచిగా ఉందండి. మరి మీకు కూడా ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి.